హీరో రజనీకాంత్ నిన్న హైదరాబాద్ చూసి హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అని ఆశ్చర్య వ్యక్తం చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనీలకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఉన్న గజనీలకు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేసీఆర్ని దించేస్తామంటున్నాయి. ఎందుకు దించాలి కేసీఆర్ని అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ని ఎందుకు దించుతున్నారని ప్రశ్నిస్తున్నా. రైతుకు నగలు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, అందుకు కేసీఆర్ గద్దె దించుతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ని దించేస్తారా అన్నారు. లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపామన్నారు. అక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓబీసీలను పట్టించుకోవట్లేదు. కిషన్ రెడ్డి లింగాయత్లను ఓబీసీలో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని, పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుడి చరిత్ర పెట్టిన ఘనత కేసీఆర్దని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ రకంగా ఈ సమాజం యొక్క గౌరవాన్ని పెంచినారు. అసలు లింగాయత్ సమాజానికి ఒక ఆత్మగౌరవ భవనం కావాలి హైదరాబాద్లో. లింగాయత్ సమాజానికి ఒక గుర్తింపు కావాలి రాష్ట్రంలో అంటే గతంలో ఎవరు పట్టించుకోలే. కానీ మా ఎంపీ బీబీ పాటిల్ గారు కోరంగానే, మీ సమాజ పెద్దలు కోరంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు 30 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని కోకాపేటలో ఇవ్వడం జరిగింది. స్థలమే కాదు, 10 కోట్ల రూపాయల డబ్బును కూడా ఈ భవన నిర్మాణానికి ఇచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అయితే మన సమాజం కూడా మరి గుర్తించాలి దీన్ని. ఎవరు ఇవాళ మన బసవేశ్వరుని గుర్తించిండ్రు, ఎవరు లింగాయత్ సమాజం యొక్క గౌరవాన్ని ప్రతిష్ట పెంచిండ్రు, వీటన్నిటిని కూడా దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాదు లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కానీ ఆ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా మనకి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పట్టించుకోవాలి, ఉత్తగా మాటలు చెప్పుడు కాదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఓబీసీలో వీళ్ళని చేర్చండి అని మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం. దాని బీజేపీ నాయకులకు నిజంగా లింగాయత్ సమాజం మీద ప్రేమ ఉంటే వెంటనే దీన్ని ఓబీసీలో చేర్చే బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే సమాజం నష్టపోతా ఉంది. చాలా మంది రైతు కుటుంబాలు, చాలా మంది పేదలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తుందని రజనీకాంత్ పక్క రాష్ట్రంలో ఉండే సూపర్ స్టార్ యాక్టర్ ఆయన మెచ్చుకొని పోయింది. రజనీలకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న గజనీ గాళ్ళకైతే అర్థమవుతలేదు. పక్క రాష్ట్రంలో ఉన్న రజనీలకు అర్థమైంది, ఈడ కొంతమంది గజనీ కలిపోయారు, వీళ్ళకి అర్థమవుతలేదు. కానీ మనకు అర్థమైంది, ప్రజలకైతే అర్థమైంది. ఆ విషయాన్ని దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా మా లింగాయత్ సమాజానికి టోకెన్ కింద ఫస్ట్ ఇమీడియట్ గా ఒక 50 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేస్తా ఉన్నా. ఇక మా కిటికీ చిట్టి ఇస్తూనే ఉన్నాడు మా చింత ప్రభాకర్, చెప్పు 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 అంటున్నాడు. సరే, ఫస్ట్ టోకెన్ కింద మాత్రం 50 లక్షలు రేపే మీకు ఆర్డర్ ఇచ్చేస్తాను. మిగతా మళ్ళీ తక్కువ వాటా కొద్ది సర్దుకుందాం. చింత ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక ఆయన దగ్గరనే 5 కోట్లు ఉంటాయి, 1 కోటి ఇస్తాడు. ఎంపీ సాబ్ పట్టుకుందాము, 50 లక్షలు ఇస్తాడు. ఎంపీ సాబ్కి 5 కోట్లు ఉన్నాయి కదా, అందులో 50 తీసుకుందాం. ప్రభాకర్ దగ్గర ఒక 50 తీసుకుందాం. ఇంకా అందరం నల్లాడదాం. ఎవరే క్రాంతనే జోగు పెట్టిస్తాడు, ఎందుకు ఆడుకుంటారు. లింగాయత్ జోగు పెట్టు, ఆయన జోగు పెట్టు తీసుకుంటాడు. అయినా మంచి మనసు ఉంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆ బసవేశ్వరుడే దారి చూపిస్తాడు మనకు. మంచి ప్లాన్ చేయండి, మంచిగా డిజైన్ చేయండి, చక్కటి అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై ఓం బసవేశ్వరాయ నమః.